పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, ఈ యొక్క మే మాసంలో 28వ రోజున తల్లి మరియమ్మ గారి యొక్క అద్భుత వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి అద్భుతం ఏమనగా ప్రావిడెన్స్ మాత లేక దైవ సంకల్ప మాత అద్భుతాన్ని గురించి ధ్యానం చేద్దాం. తల్లి మరియమ్మ గారు తన భక్తుల అవసరాలను ఎలా తీరుస్తుందో చెప్పడానికి ఈ యొక్క అద్భుతం ఒక నిదర్శనం. ఈ భక్తి 16వ శతాబ్దంలో ఇటలీలో ప్రారంభమైంది. ఒక చిత్రపటంలో తల్లి మరియమ్మ గారు తన చేతుల్లో నిద్రిస్తున్న బాలయేసును ఎంతో సున్నితంగా పట్టుకొని ఉంటుంది. ఆ చిత్రం ద్వారా లెక్కలేనన్ని అద్భుతాలు జరిగాయి. ముఖ్యంగా ఆహారం లేక ఆశ్రయం లేక అలమటించే పేద కుటుంబాలకు తల్లి మరియమ్మ గారి యొక్క అద్భుతం గొప్ప సహాయముగా ఈ యొక్క అద్భుతం ద్వారా తల్లి మరియమ్మ గారు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఒక మత సంస్థలో ఆహారం పూర్తిగా అయిపోయి అక్కడ వారు ఆకలితో ఉన్నప్పుడు వారు ఈ చిత్రం ముందు మోకరిల్లి ప్రార్థించారు. మరుసటి రోజు ఉదయం ఎవరు ఊహించని విధముగా ఒక అపరిచిత వ్యక్తి వచ్చి వారికి కావలసిన ఆహార పదార్థాలను భారీగా అందజేసి వెళ్ళిపోయారు. ఇది తల్లి మరియమ్మ గారు చేసిన అద్భుతమేనని వారు విశ్వసించారు. అప్పటి నుంచి కష్టాల్లో ఉన్న కుటుంబాలు తమ దైనందిన అవసరాల కోసం దైవ సంకల్పంపై ఆధారపడేవారు. ఈ తల్లిని ప్రావిడెన్స్ మాతని వేడుకోవడం అప్పటి నుంచి ప్రారంభమైంది. ఈ అద్భుతం మనకు దేవుని ఏర్పాటుపై నమ్మకాన్ని కలిగిస్తుంది. మనకు ఏమి కావాలో ఎప్పుడు కావాలో దేవునికి తెలుసు. మరియమాత ఈ దైవిక ఏర్పాటుకు మధ్యవర్తిగా ఉండి మనకు సహాయం చేస్తుంది. మన జీవితాల్లో ఆందోళనలు ఉన్నప్పుడు, రేపటి గురించి భయపడుతూ ఉన్నప్పుడు ప్రావిడెన్స్ మాత మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఆమె తన కుమారుని చేతులు మన వైపు చాచి నేనున్నాను, భయపడవద్దు అని చెబుతున్నట్లుగా ఈ యొక్క అద్భుతం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రావిడెన్స్ మాతను వేడుకుందాం. మన కుటుంబాల అవసరాలను తీర్చమని, మనకి ఎటువంటి లోటు లేకుండా చూడమని వేడుదాం. మనము దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి ఉండడం నేర్చుకోవాలని ఈ అద్భుతం మనకి బోధిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక అద్భుతం ద్వారా ప్రభు అయిన దేవుడు మనందరూ కూడా ఎల్లప్పుడూ మన యొక్క అవసరాల్లో సకలం సమకూరుస్తారనే విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఆ యొక్క వాక్యానుసారం జీవిస్తూ తల్లి మరియమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన జపమాల ద్వారా తల్లిని వేడుకుందాం. అక్కడిని తీర్చే తల్లి తన కుమారుని ద్వారా మన యొక్క అవసరాలను తీర్చమని మనస్ఫూర్తిగా దేవాదేవుని త్రిత్వైక సర్వేశ్వరిని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి మన యొక్క అవసరాలను తీర్చుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.